మేము సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీకు ఆన్సర్స్ తెలిసినట్టయితే చెప్పండి. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. అప్పుడు మీకు ఆన్సర్స్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. సో ఈ రౌండ్ లో మనకి టైం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని గంటలకు లేస్తావు పొద్దున? 10. మరి స్కూల్ కి ఎప్పుడు వెళ్తావురా? 7. 10 కి లేచి 7 కి స్కూల్ కి వెళ్తాడా? అంటే స్కూల్ కి వెళ్ళాక లేస్తాడు. మరి నాన్న ఎవరు లేపుతారు? నాన్న తనే లేచుకుంటా. లేచేస్తాడా తనే? వాళ్ళ అమ్మ కళ్ళకి వస్తే చాలు. సరే అయితే ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దామా? సో ఫస్ట్ మీతోనే మొదలు పెడతామండి. మీకు 90 సెకండ్స్ టైం ఇస్తున్నా. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే మీకు అన్ని డబ్బులు వచ్చేస్తాయి. ఓకేనా? హలో అప్పుడే రావండి. లాస్ట్ టైం ఇలాగే మేము నోట్లు అవి చూసాము అని చెప్తాం. సరే అయితే క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. గణేష్ ఉత్సవాలు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. నిమజ్జనం. నిమజ్జనం 10 రైట్ ఆన్సర్. డీజే. డీజేలు లేదు. విగ్రహం. విగ్రహం. విగ్రహాలు నంబర్ 2 రైట్ ఆన్సర్. కమిటీ. కమిటీ కుర్రాళ్ళు. కమిటీ కుర్రాలు నంబర్ 1 రైట్ ఆన్సర్. ఉండ్రాళ్ళు కుడుములు. ఉండ్రాళ్ళు కుడుములు 9 రైట్ ఆన్సర్. వ్రత కథ. వ్రత కథ రైట్ ఆన్సర్. చందాలు. 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 చందాలు రైట్ ఆన్సర్. హారతి. హారతి. హారతి అదే పూజ. నంబర్ 4 రైట్ ఆన్సర్. లడ్డు. లడ్డు వేలం పాట. రైట్ ఆన్సర్. తీన్మార్ డాన్స్. తీన్మార్ డాన్సులు. ఎలక. ఎలక లేదు. చందమామ. చందమామ. చందమామ లేదు. పూజారి. పూజారి. మేమే చేస్తాం. పూజారి పంతులు రైట్ ఆన్సర్. రెండు 4 6 6 90 750 780 సో 9,20,000. వావ్! మనం ఆన్సర్లు మీరు చెప్పనివేంటో చూద్దాం. ఫోటోస్ వీడియోస్ మర్చిపోయారు మీరు. అసలు మెయిన్ అదే కదా. మండపం డెకరేషన్, అన్న సంతర్పణ, మేము అంత ఎక్కువ చేయలేదు. గణేష్ రిబ్బన్స్ కట్టుకోవడం, వినాయకుడి పాటలు. గుడ్ అమౌంట్ వచ్చింది మీకు. కంగ్రాచులేషన్. మనం నెక్స్ట్ మీరు ఆడే ముందు ఒక టాస్క్ ఉంది మనకి. ఆ టాస్క్ ఏంటంటే పెళ్ళాం ఊరెళ్తే భర్తలు ఏం చేస్తారు? అది టీవీలో టెలికాస్ట్ చేయొచ్చు. Presenting to you the upcoming actor Aditya. అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది. ఆయన రెగ్యులర్ గా చేసే పని చేశాడు. నువ్వు డాన్స్ చేస్తుంటే వీడియో తీయడం. నాకు ఒక్క పాట పాడి వినిపించవా? పాట ఎందుకు పాడమంటున్నావు? అంటే మా ఫ్రెండ్ కి హాస్పిటల్ ఉందన్నమాట. ఆ హాస్పిటల్లో చాలా మందికి కిడ్నీ స్టోన్స్ వచ్చాయంటే. కిడ్నీ స్టోన్స్ కి నేను పాడడానికి సంబంధం ఏముంది? అంటే నీ పాట వింటే పెద్ద పెద్ద బండరాళ్లే కరిగిపోతాయి కదా. డాడీ ఏంటి డాడీ నన్ను చూపిస్తున్నావు? అందుకే కిడ్నీ స్టోన్స్ కూడా కరగొట్టేయచ్చని. సరేనండి, బాగా పొగిడారు గానీ నేను పుట్టింటికి వెళ్తున్నాను. అయ్యో వెళ్ళిపోతున్నావా? 2 రోజులు సరేనా? త్వరగా ఓకే. నేను లేకపోతే చాలా బాధపడతారని తెలుసు. మమ్మీ డాడీ నువ్వు ఉంటేనే బాధపడతాడు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. శ్రేయాంష్ స్కూల్లో ఒకటి టాపిక్ నేర్పిస్తున్నారట. టాపిక్ నువ్వు ఒక పాట పాడి ఒక రికార్డ్ చేసి పంపించవా ప్లీజ్? మౌనమేలనోయి ఈ మరపురాని. సరిపోయింది. నాకు ఇది దేనికోసమో చెప్పవా? శ్రేయాంష్ స్కూల్లో 8th వండర్ గురించి టాపిక్ చెప్తున్నారు. వాళ్ళకి 8th వండర్ అంటే టాపిక్ ఎందుకు, నీ పాట వినిపిస్తే సరిపోతుంది కదా. లైన్ లోకి వచ్చింది నీ పిల్లం. శ్రేయాంష్ అనుకుంటున్నాడు అమ్మా నాన్న ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నారు ఇవాళ. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక 2-3 డేస్ వెళ్దాం అనుకుంటున్నాను శ్రేయాంష్ తో పాటు. మరి నీకు పొద్దున్నే బ్రష్ మీద పేస్ట్ ఎవరేస్తారు, స్నానానికి వెళ్తుంటే టవల్ ఎవరిస్తారు, వంట ఎవరు చేసి పెడతారు? పెళ్ళదు షేడ్స్ ఉన్నారా నీలా? కానీ వెళ్తాను. ఇది కృష్ణ చైతన్య ఒరిజినల్ వాయిస్ లా ఉంది. తప్పదు, ఎందుకంటే కొంచెం పనులున్నాయి. సరే 2-3 రోజులు వచ్చేసి. ఓకే, అలా అన్న బాగుంది. థ్యాంక్ యూ, టేక్ కేర్. ఓకే, బాయ్ బాయ్ బాయ్. బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం.
బా ఏం ఆట కామాట పెళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత మందు కొట్టితే కిక్ ఉంటుంది అసలు. అబ్బా ఆ కిక్కే వేరు. చచ్చిపోతున్నాం. నించుంటే పొగడాలి, కూర్చుంటే పొగడాలి, డ్రెస్ మార్చుకుంటే పొగడాలి, రీలు పెడితే పొగడాలి. మా ఇంట్లో కూడా అదే గోల. మేకప్ వేసుకుంటే పొగడాలి, వంట చేసినా పొగడాలి, ఆఖరికి పడుకున్నప్పుడు కూడా నిద్రలో ఎంత బాగున్నాడు పొగడాలి. పోనీ వాయిస్ ఏమైనా బాగుంటుందా అంటే ఏదో సోసోగా ఉంటుంది, కానీ మరి అన్నిసార్లు పొగిడేంతగా నువ్వు ఓన్లీ అన్నిసార్లు సోసోగా అంటున్నావు. మరి మా ఆవిడ పాడితే పక్కన బోరింగ్ వేసినప్పుడు బొర్ర 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 సౌండ్ ఎలా వస్తుంది అలా వస్తుంది. మరి ఏంటి బా రేపటికి ఏంటి మరి ప్రోగ్రామ్? 2 రోజులు మా ఆవిడ ఇంట్లో లేదు కాబట్టి మనం హ్యాపీగా ఉందామని. హ్యాపీగా ఉందాం. మీరు ఎప్పుడు వచ్చారండి? దూకుడు సినిమాలో సమంత ఎప్పుడు వచ్చిందో అప్పుడు. నేనేదో పాపం పెళ్ళాలు ఊరెళ్ళారు కదా, మీరు ఆకలితో అలమటిస్తూ ఉంటారని చెప్పి టిఫిన్ డబ్బా ఇద్దామని వస్తే మీరిద్దరు ఇన్ని అవ్వా మీ పిల్లల గురించి ఇలా మాట్లాడుతున్నారా? వాళ్ళు ఉన్నా కూడా ఆకలితోనే అలమటిస్తూ ఉంటాం. మీరు ఏం చెప్పినా ఆవిడ నమ్మదు. అసలు నేను బ్యాంకాక్ వెళ్ళినా కూడా ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళినట్టు ఫీల్ అయిపోతుంటుంది. ఏం చెప్పినా నమ్మదు అని మీరు అనుకుంటున్నారు కదా, అందుకనే నేను రికార్డ్ చేసుకున్నాను ఫోన్ లో మీరు మాట్లాడినవన్నీ. మీరు కొంచెం కూర్చోండి మ్యామ్. డాడీ నాకు పెగ్గేవా రేయ్ పోరా అదిగో మీ పిల్లలు వచ్చేస్తున్నారు. ఏం జరుగుతుంది? ఏం లేదు. ఇలారా మీ ఆయన మీరు లేనప్పుడు బాగా తిట్టుకుంటున్నారు తెలుసా? తిట్టుకోవడం మా ఆయన శ్రీరామచంద్రుడు ఆయన. అవునా? ఆయన పేరులో కృష్ణుడు ఉందేమో కానీ ఆయన మాత్రం రాముడే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మొన్న గోవా వెళ్ళినప్పుడు 2 నిక్కర్లు సర్దు రాజ్యం అని చెప్పాడు. ఎందుకు అంటే పెద్దగా పని లేదు అక్కడ, ఫార్నాలతో మీటింగ్ రాజ్యం స్టైలిష్ గా ఉండాలి అని అన్నాడు. అంతేగాని నా చేత ఒక్క పని కూడా చేయించడమ్మా మా ఆయన. అల్లాడిపోతా ఉంటాడు. మీ ఇద్దరికి ఇలా కాదు గానీ ఇదిగోండి ప్రూఫ్ చూడండి. మీ ఆయన మీ గురించి ఏం మాట్లాడుతున్నారు. ఇదిగో నేను ఎలా తిడుతున్నారో చూసావా? ఏ కాదు కదా ఇది మీ ఆయన కాదు ఇది. మీకు కావాలంటే డమ్మీ స్టిక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నిజంగా నిజం. ఇదే నా మొగుడా, వాడి నిజ స్వరూపం. ఎక్కడ ఇవాళే నాకు తెలవాలి. కొట్టరా కొట్టు తీరు మారో కట్టలేటగేలా హుషారో. ఓకే థ్యాంక్ యూ సూపర్. కొడుకు ఇప్పుడు వెళ్ళిపోవాల్సినటువంటి టైం వచ్చింది. నీ స్కూల్ బస్ వచ్చిందిరా. వద్దండి నాన్న నీ బస్ వచ్చింది. డాడీ డాడీ బొమ్మలు డాడీ. ఓకే సో టీమ్ మీరు రెడీగా ఉన్నారా? ఇద్దరు రండి, కమాన్. ఓకే క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మ్యూజిక్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. జిమ్. రైట్ ఆన్సర్. ఇన్స్ట్రుమెంట్స్. రైట్ ఆన్సర్. సింగర్స్. రైట్. రికార్డింగ్ స్టూడియో లేదు. కాంపిటీషన్ రైట్ ఆన్సర్. నెంబర్ 5 సమీరా. ఆడియన్స్. హ్యాపీనెస్. రైట్. మ్యూజిక్ డైరెక్టర్, కంపోజిషన్. మ్యూజిక్ డైరెక్టర్ రైట్ ఆన్సర్. స్వరాలు రాగాలు లేవు. టేప్ రికార్డర్ లేదు. పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు. పెళ్లి ఫంక్షన్స్ రైట్ ఆన్సర్. డీజే లేదు. పబ్ రైట్ ఆన్సర్. ఎనీవే మీకు వచ్చినటువంటి అమౌంట్ 2, 4, 5, 7,10,000. ఖతర్నాక్ టీమ్ కి కొంచెం తక్కువ వచ్చింది పాయింట్లు. మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దాం. పాటలు. ఓకే నెక్స్ట్. రెస్టారెంట్స్ లో. ప్రశాంతత. సంగీతం క్లాసులు. బాత్రూము. ప్రయాణాలు. సినిమాలు మిస్ అయ్యాము, బాత్రూమ్ మిస్ అయ్యాం. ఇదిగోండి మీకు వచ్చినటువంటి డబ్బులు తీసుకోండి.
ఓకే, ఇప్పుడు ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ ఏంటంటే మేము ఇప్పుడు కొన్ని సాంగ్స్ మీకు కంప్లీట్ గా ఒక రకమైనటువంటి ట్యూన్ లో ప్లే చేస్తూ ఉంటాం. ఎవరైతే గుర్తుపడతారో వాళ్ళు ఫస్ట్ పి ఊదండి. ఓకే ఓకేనా? ఏ టీం గెలుస్తారో చూద్దాం. మా టీం. ఖతర్నాక్. ఓకే, రెడీ? ఫస్ట్ సాంగ్ ప్లీజ్. ఓకే ఓకే, ఖతర్నాక్ టీం. ఖతర్నాక్. అబ్బని తీయని దెబ్బ. కదా, నాకు కూడా అదే అనిపించింది. సాంగ్ అదేనా కాదో చూద్దాం. వెరీ గుడ్ ఖతర్నాక్ టీమ్, మీకు 1 పాయింట్ వచ్చింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంగ్ కిరాక్ టీమ్. నాకు తెలీదు, గెస్ చేస్తాడు. సింగర్ వి నువ్వు చెప్పాలి. ఊర ఊదింది నువ్వు. ఆదిత్య. బయటికే చెప్పు. లేదు, తెలియదు. బొటనీ క్లాస్ ఉంది, మటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. రైటే కాదో చూద్దాం. బోటనీ పాఠముంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. కానీ మీరు టైం కి చెప్పలేదు, సో మీకు పాయింట్ రాలేదు. మీ బండి ఒక జీవితకాలం లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తుంది. ఓకే, మూడో పాట. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుందిరు. మీకు సంగతి అర్థం అవుతుందా? మీ టీమ్ లో ఉండేవాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. మాకు హెల్ప్ చేయలే పాప, మా ఆయన చెప్పాడు. నేను ఆయన్నే చూసాను. ఆయన చూశాడని నేను చూశాను. వాళ్ళు ఇలా అనగానే ఆయన కూడా అన్నాడు. ఓకే సరే, అయితే ఇప్పుడు మనం విందాం ఇది కరెక్టా కాదా. అలా మీకొకటి వీళ్ళకొకటి. 1.5 ఇవ్వచ్చు కదా కానీ. అరా కొరాలేదు, మీకు పాయింట్లు తీసేస్తున్నాను అసలు. మనం సెపరేట్ గా డీల్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ సాంగ్. చెప్పండి. చెంకిలా అంగిలేసి ఓ వదినే చాకు లెక్కుండేటోడే ఓ వదినే. ఆ సాంగ్. కళ్ళకు అయినా పెట్టి. ఆయన ఏదో పాడదామని ట్రై చేస్తున్నాడు. నేను ట్రై చేయను. సరే, రైట్ సాంగ్ ఏంటో విందాం. చెంకిలా అంగిలేసి ఓ వదినే చాకు లెక్కుండేటోడే ఓ వదినే. చినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్లో కూర్చుంటాడే ఓ వదినే. మా సీన లుంగి వేసి ఓ వదినే మందంతా కొడుతుంటాడే. ఓకే, నెక్స్ట్ పాట. గెస్ చేయొచ్చా? ఏదో ఒక బోనాలకి సంబంధించిన పాట. నరసబెల్లే ఆ టైప్ లో ఉంది. కాదు. అన్న ఏంటి బోనాలకు సంబంధించిన పాట. లాస్ట్ సాంగ్, లాస్ట్ సాంగ్. చెప్పండి. వైరల్ వయ్యారి. వైరల్ వయ్యారిలోంచి 4 లైన్లు పాడన్నా. నీకు అంతేగా. వై 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 వైరల్. వైరల్ వయ్యారి నేనే వయసొచ్చిన అడుబాబునే వైరల్ వయ్యారి నేనే. అది వైరల్ వయ్యారియే, కానీ వీళ్ళకే ఇచ్చేస్తున్నాం. అదేంటి, ఎందుకలా? మీకు వచ్చింది కానీ వీళ్ళు ఫస్ట్ గెలిచారు కాబట్టి వీళ్ళే. మేము ఫస్ట్ గెలిచాం. కానీ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ టాస్క్ కి సంబంధించిన పాయింట్లు ఏవి మన గేమ్ షోలో యాడ్ అవ్వబడదు. మాకు తెలుసు ముందే, అందుకే లైట్ తీసుకున్నారా?